సంపంగి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అయింది. చిలకలూరి హాట్స్పాట్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన సంపంగి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజయవంతంగా ముగిసింది. అద్భుత ప్రదర్శనతో వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. కెప్టెన్ సురేష్ సంపంగి నాయకత్వంలో జట్టు కప్ అందుకుంది. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత పల్నాటి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ లయన్ డాక్టర్ రమేష్ సంపంగి అన్ని జట్లు మీడియా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పేరు సురేష్ సంపంగి. మాకు వచ్చేసి ఎస్పీఎల్ సీజన్ 2 చాలా గ్రాండ్గా కంప్లీట్ చేసుకోగలిగాము. సో దానికి గాను సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా కార్తీక వన మహోత్సవం అని చెప్పేసి వనభోజనాలు మన కార్తీక మాసంలో పెట్టుకోవడం జరిగింది. సో దీన్ని ఏంటంటే మా వ్యవసాయం వచ్చేసి అంటే మా కాన్సెప్ట్ వచ్చి ప్రకృతికి చాలా దగ్గర ఉంటుంది, న్యాచురల్ ఫార్మింగ్ అంటాము. అలాగే ఇలాంటి ప్రకృతి వడిలో మా ఫ్యామిలీ అంటే మా టీమ్స్ అందరితో కలిపి ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఒక వనభోజనాలు చేసుకొని డిఫరెంట్ గేమ్స్ ఆడి కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దీనికి సహకరించిన ప్రతి టీంకి, ప్రతి గ్రౌండ్ స్టాఫ్కి కానీ, మీడియా డిపార్ట్మెంట్ కానీ, ఇందాక మా బ్రదర్ చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికి కూడా చాలా ధన్యవాదాలండి. సో చాలా గ్రాండ్గా మీరు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సో అబ్సల్యూట్లీ చాలా ఘనంగా చేసాం దీన్ని. ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గకుండా. సో ఇక్కడ గెలిచినా ఓడిపోయినా కూడా వి ఆల్ ఆర్ ఫ్యామిలీ. సో మేము అందరం కూడా గెలిచాము, అందరం కూడా ఓడిపోయాము, అందరం గెలిచాము ఇది. సో యాజ్ సంపంగి మేము చాలా గొప్పగా ఈవెంట్ని సక్సెస్ చేశాము. దానికని సహకరించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సంపంగి ప్రీమియం లీగ్ ఎస్పీఎల్ సీజన్ 2 చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈరోజు దాదాపు మొత్తం టోటల్గా 8 టీములు, ఈరోజు 2 లేడీ టీమ్స్, అదేవిధంగా 6 జెంట్స్ టీము హోరాహోరీగా ఈరోజు తలబడి చాలా అద్భుతంగా ఆడిరు. సో ఈరోజు మా సంపంగి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ విధంగా ఆడటం అనేది రియల్గా మా అదృష్టంగా భావిస్తున్నాము. సో ఈరోజు మీ మ్యాచ్ని చూసినప్పుడు మాకు అనిపించింది ఇంటర్నేషనల్కి తగ్గట్టు, ఇంటర్నేషనల్కి ఏ మాత్రం తగ్గకుండా మేము ఆడటం అనేది మా టీం ఆడటం జరిగింది. సో ఇంకా ఇలాంటి ఎస్పీఎల్ సీజన్స్ ఇంకెన్నో జరుపుకోవాలని మేము అనుకుంటున్నాము. సో ఇది కూడా ఏ మాత్రం ఐపీఎల్కి తక్కువ కాకుండా దీన్ని నడిపించాలని మేమైతే భావిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్తీక వనభోజనాలు కూడా దాదాపు ఒక 500 నుంచి 600 మంది ఎంప్లాయీస్ వారి కుటుంబాలతో వచ్చి ఈ కార్తీక వనభోజనాలు, అదేవిధంగా ఈ ఎస్పీఎల్ సంపంగి ప్రీమియం లీగ్లో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ మేము అంటే ఇక్కడున్న ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ తోటే ఈ యొక్క సంపంగి ప్రీమియం లీగ్ మేము ఆడటం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇంచుమించు 7 కంట్రీస్లలో విస్తరించున్నది. ఈ కంట్రీలో ఉన్న ఎంప్లాయీస్ అందరితో కలిపి నెక్స్ట్ ఇయర్ ఎస్పీఎల్ ఒక మంచి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము. సో ఈ విధంగానే నెక్స్ట్ కార్తీక మాసంలో వనభోజనాలతో పాటు ఈ మ్యాచ్ని మేము నిర్వహించాలని అనుకుంటున్నాము. ఈరోజు చాలా నిజంగా ఇంత కనుల పండుగ జరిగి ఒక ఇంటర్నేషనల్కి ఐపీఎల్ మ్యాచ్కి ఏ మాత్రం తగ్గకుండా దాదాపు ఇంచుమించు 7 టీవీలలో లైవ్ తీసుకుంటూ చాలా బాగా జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.